తిని ఉప్పు లేకుండా, పంచదార లేకుండా, కారం లేకుండా, పొయ్యి మీద పెట్టకూడదుట, ఉడకబెట్టకుండా ఆ పచ్చివే అలా తింటే ప్రయోజనం ఏమిటన్నాను. 80 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతారని నేను రాసిస్తా అన్నాడు. ఇప్పుడు మనకు కావలసిన రుచులన్నీ తిని, మనకు కావలసిన సుఖాలన్నీ అనుభవించి 50 ఏళ్ళకి చచ్చిపోతే నష్టం ఏమైనా ఉందా అన్నాను. ఏమీ తినకుండా 100 ఏళ్ళు బతికే బదులు అన్నీ తిని బెందరాళ్ళపోతే నష్టం ఏమిటండి? లోకానికి కూడా మంచిది. రసహీనమైన జీవితాన్ని గడపకూడదండి. ఆహారంలో కానీ, వేషభాషల్లో కానీ, ఆభరణాల్లో కానీ, చివరికి మన ఆస్వాదన, దాంపత్య సుఖాస్వాదనలో కానీ రసహీనమైన జీవితాన్ని గడపకూడదు. అది మొత్తం జీవితం మీద అనవసరపు బలవంతపు విరక్తిని తీసుకొస్తుంది. అసలు జీవితమే ఎందుకు అనే అర్థం వస్తుంది. కూతురుకో కొడుకో పెళ్ళి అవ్వట్లేదు. పెళ్ళి అయితే ఎన్ని కష్టాలు ఉంటాయి పెద్ద మనిషికి తెలియట్లే. లోకంలో సుఖంగా ఉండేవాడు ఎవడన్నా ఉంటే పెళ్లి కానివాడే. బ్రహ్మచారి శతమర్కట అంటారు, చాలా పొరపాటు. సత్రం భోజనం మఠం నిద్ర, సుఖంగా ఉంటారు మనుషులు. ఎక్కడో తింటాడు, ఎక్కడో పడుకుంటాడు, అడిగేవాళ్ళు ఏడువాడు. పెళ్ళైన దగ్గర నుంచి అన్నీ తెప్పలే. ఇంకా ఊరికి సవర తీస్తూ కూర్చోవడమే రోజు. ఇంకా ఆవిడ కోపం వస్తుంది ఈయనకి భయం, ఈయన కోపం వస్తుంది ఆవిడికి భయం. జీవితం అంతా యథవ సవరణే. ఇక్కడ స్వేచ్ఛ లేదు, సుఖం లేదు. అనుకూలంగా ఉంటేనే సవరణ తప్పదు. ఇంక ప్రతికూలంగా ఉంటే చెప్పక్కర్లేదు. ఇంకా ఉద్దారకుడు చెండికే. అందుకని మనమో పెళ్లి చేయలేదు నేను ఎందుకు అనుకుంటా, మనం పడే దుఃఖాలు వాడు కూడా పడాలి, మన సంతోషం అప్పటికి. బట్ ఇంతవరకు సుఖంగా ఉన్నాడు. అబ్బాయి అలా ఉంటే అలాగే నేను పడుతున్నా అక్కడ, నువ్వు కూడా పడాలి అంతే. నువ్వు సుఖంగా ఉంటే మనం చూస్తూ కూర్చుంటావేంటి? ఎందుకంటే నీకు పెళ్లి చేయలేదని నింద మాకు రావద్దు అంటే మనకి